అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత భారత్ రాష్ట్ర సమితిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందా అంటే అవుననే చెప్పవచ్చు. గత కొంతకాలం నుంచి ఇటు శ్రేణులకు, కార్యకర్తలకు అందరికీ దూరంగా ఉన్నటువంటి కవిత తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత సైలెంట్ గా ఉంది. ఆమె మౌనానికి అర్థం ఏంటి, ఎలాంటి పావులు కలుపుతుంది, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవిత ఎక్కడ అనే చర్చ సైతం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేవలం కేటీఆర్, హరీష్లు మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు అనేటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలతో మమేకమై మాట్లాడారు. హైదరాబాద్ లో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగిత్యాల నియోజకవర్గానికి గతంలో ఓటమి చెందినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2 మార్లు విజయం సాధించారు. ఈ దఫా ప్రభుత్వం మారగానే పార్టీ ఫిరాయించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి కోణంలో చర్చ జరిపారు. అనేక అంశాలపైన, సమగ్ర కుల గణన పైన, మరి బీసీ రిజర్వేషన్ల పైన అనేక అంశాల మీద యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆమె హింట్ ఇచ్చారు. రాబోయే కాలంలో జగిత్యాల కేంద్రంగా రాజకీయంగా పావులు కలుపుతూ కార్యకర్తలకి, నేతలకి అందరికీ అండగా ఉంటానని చెప్పి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఈ దఫా కవిత పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తమదైన శైలిలో దూసుకుపోతుందా అనేటువంటి చర్చ అయితే కార్యకర్తలు తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.